అందుకని యేసుక్రీస్తు వారు దాన్ని సులభంగా తీసేశాడు. కానీ దీనిని తీయటానికి ఆయన రక్తమంతా కార్చాడు. అర్థమైపోట్ల ఏది ముఖ్యమో చక్కగా అర్థమైపోతుంది. అద్భుతమా పాపం పోవటమా? అది నీ అవసరము, నీ అక్కర తీరటం ముఖ్యమా, పాపం పోవటం ముఖ్యమా? నీకేదో మేలు ఉపకారం శరీర సంబంధమైంది తీరటం ముఖ్యమా, నువ్వు పరలోకం పోవటం ముఖ్యమా? ఇలా ఆలోచన చేయాలి ప్రియులారా. బైబిల్ని రోగం పోవాలంటే ఒక మాట చాలు, కానీ పాపం పోవటానికి మాట సరిపోదు. రక్తం అంతా కార్చాలి, ప్రాణం పెట్టాలి, ఇష్టపడి చేయాలి. ఇదంతా బలవంతంగా కాదు, ఇష్టపడి చెయ్యాలి. ఆయన ఇష్టపడి చేశాడు. దీన్ని బట్టి అర్థం కావట్లా, తండ్రి పని అంటే ఏంటి? రక్తం కార్చటం, ప్రాణం పెట్టటం. ఎవరి పని అది? తండ్రి పని. హెబ్రీ పత్రిక 12:4 చూడండి. 4 మీరు పెట్టిన టైంకి రాలేదు. పాంప్లెట్లో ఏం పెట్టా నేను? 7 నుంచి 9. 7ంటికి వచ్చిన వాళ్ళు చేయొద్దండి. ఒక్కడు 7:30కు వచ్చిన వాళ్ళు ఎత్తండి. 7కి వస్తే 9కి అయిపోద్ది. 7:30కు వచ్చారు కనుక ఎన్నింటికి అయిపోద్ది? అది నా తప్ప? నన్నేం చేయమంటారు? మీరు రాకుండా నేను ఎవరు చెప్పాలి వాక్యం? అది గనక ఖచ్చితంగా మాటిస్తున్నా, 9:30కి ముగిచేస్తా. మాట అంటే మాటే, నేను మాట మీద నిలబడతా. ఏమండి? 4వ వచనం 12:4. మీరు పాపముతో పోరాడుటలో, పాపంతో ఏం చేయాలి? విశ్వాసులు ఏం చేయాలి? పోరాడాలి. పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరించలేదట. పాపంతో పోరాటం ఎంతవరకు వెళ్ళాలో తెలుసా? ఆ పోరాటం రక్తము కారునంతగా పోరాడాలి. అలా ఎదిరించిన వాళ్ళు ఉన్నారా? లేరు అంటున్నాడు ఆయన. రక్తంతో పోరాడాలి. పాపంతో దేంతో పోరాడాలి? పాపంతో పోరాడే ఆయుధం ఏంటి? రక్తం. యేసుక్రీస్తు వారు తన రక్తంతో పోరాడాడు, ఎదిరించాడు. సగం అయితే సరిపోదని అంతా రక్తం అంతటితో ఆయన పోరాటం చేశాడు, ఎదిరించాడు. అలాగే ప్రియులారా, మనము కూడా రక్తము కారునంతగా శ్రమ పడాలి. అర్థమైందమ్మా? ఏం పడాలి? ఏ శ్రమ? ఆయన నిమిత్తం శ్రమ. పాపాన్ని ఎదిరించటంలో, పోరాటం చేయటంలో మనము శ్రమ పడాలి. మరి యేసుక్రీస్తు వారు అద్భుతాలు చేశాడుగా, సూచక్రియలు చేశాడుగా, స్వస్థతలు అనేవి చేశాడుగా. అంటే చేశాడు, చేయలేదని ఎవరన్నారు? బైబిల్లో ఉన్నాయి కదా, అవన్నీ చేసినవన్నీ ఉన్నాయి కదా. కానీ అవి చేయటం ఆయన ముఖ్యమైన ఉద్దేశము కాదు.